ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వింటున్నారు కదా? మీ జీవితాలలో వచ్చే మార్పులు మీరు గమనిస్తున్నారా? దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ఆత్మీయతలో నీతిమంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా మనకి ఇహలోకపరమైన దీవెనలతో కూడా దేవుడు మనల్ని నింపుతాడు. వాక్యంలో ఉండే ఆశీర్వాదాలు అన్ని అని మనం చెప్పలేము. వాక్యాన్ని రుచి చూసిన వారికే ఆ విషయాలు తెలుస్తాయి. 119వ కీర్తనలో 105, 106, 107 వచ్చిన మట్టుకు మనం ధ్యానం చేద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా మాకు వచ్చే ఆశీర్వాదాలు అన్నీ కాదు ప్రభువా. మేమెన్నో వాటిని అనుభవిస్తున్నాం తండ్రి, రుచి చూస్తున్నాం నాయన. మరి ఈ రోజు కూడా నీ మాట ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపము. మన పాదములు తొట్టిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము దీపమై ఉన్నది. నిజమండి, కటిక చీకటిలో ఎంత యవ్వనస్తుడైనా, ఎంత మంచి చూపు కలిగిన వాడైనా సరే నడవలేడు. ఎందుకంటే చీకటి. కాబట్టి చీకటిలో మనం ఎక్కడ అడుగు వేస్తున్నాం మనకు తెలియదు. కానీ వాక్యము వంటి దీపం మనకున్నప్పుడు మనం పడిపోము. దేవుని వాక్యం మనకేంటి? దీపమై ఉంది. మన పాదములకు దీపమై ఉన్నది. హల్లెలూయా. ఎంత చక్కని మాట ఇది. ఎన్నోసార్లు మనం ఈ మాట వింటాం. అజ్ఞానములో, అంధకారములో ఉండే మనిషి జీవితానికి వాక్యమే దీపం అండి. దేవుని వాక్యం దగ్గరికి గాని మనం రాలేకపోతే, దేవుని వాక్యానికి గాని మనం చెవి యొక్కకపోతే మనం అంధకారంలో ఉన్నట్లే. త్రోవ తెలియదు, దారి తెలియదు, ఎక్కడికి వెళుతున్నాము గమ్యం వరకు నడుస్తాం. కాబట్టి దేవుని యొక్క సువార్త విని దేవుని దగ్గరకు వచ్చిన మనిషికి దొరికే ఆత్మీయమైన లాభం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము నీ పాదములకు దీపముగా నడిపిస్తుంది. హల్లెలూయా. ఆయనే గాని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడకపోతే ఎప్పుడో మనము నశించిపోయి ఉండేవాళ్ళం. దేవుని మాటను బట్టి ఈ రోజున బ్రతుకుతున్నాం. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా నీ వాక్యం అంటాడు. మనం నడిచే త్రోవకు వెలుగుగా దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం నడిచే మార్గం మనకు తెలుస్తుంది. నేను వెళ్ళే మార్గము నాకు తెలియను దేవా, అలాగే నీకు కూడా తెలియను. ఎందుకంటే దేవుని వాక్యం అనే దీపంలో మనం నడుస్తున్నప్పుడు మన త్రోవకు వెలుగుగా దేవుని వాక్యం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చదు. దేవుని వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే, తెలియచేసేది ఏమిటి అంటే న్యాయ విధులు. దేవుని యొక్క న్యాయ విధులు మనకు తెలుస్తాయి. ఈ న్యాయ విధులు మనకు తెలిసినప్పుడు ఏంటి, వాటిని మనం అనుసరించాలి అనే మనసు దేవుడు మనకిస్తాడు. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను మాట ఇస్తున్నాను ప్రభువా, ఆ మాటను నెరవేరుస్తాను అంటున్నాడు. చూసారండి, వాక్యం వినటం వల్ల మనకి వెలుగు కలుగుతుంది, జీవం కలుగుతుంది, నీతి ఏదో, న్యాయం ఏదో, దేవుని మార్గం ఏదో తెలుస్తుంది. వాటిని అనుసరించాలి అనే ధ్యాస మనకు పడుతుంది. అనుసరించడానికి మనం తీర్మానం చేసుకుంటాం దేవునితో. అప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. చాలా సార్లు నేను చెప్తా ఉంటుంటాను, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు.
వ్యభిచరించవద్దు అని దేవుడు చెప్తా ఉంటుంటే మనం వ్యభిచరించవద్దు అని ఎన్నిసార్లు చదువుకున్నా అది మనకి లాభం అవ్వదు. ఆ ఆజ్ఞను పాటించే శక్తి రాదు. అయితే దేవుడు వ్యభిచరించవద్దు అనే మాటతో మనము దేవా నేను వ్యభిచరించను అని మనం చెప్పగలిగితే వ్యభిచరించకుండా ఉండే జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏ ఆజ్ఞను పాటించగలం? 10 ఆజ్ఞలను పాటించగలుగుతాం. ఆ మాటతో, ఆ వాక్యంతో నీవు కూడా ఒప్పందం చేసుకోవాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. హల్లెలూయా. చూసారండి, మనం ఇచ్చిన మాటను నెరవేర్చడానికి కృప చూపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇక అంటున్నాడు, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు. దేవుని వాక్యంలో నడిచే వాళ్ళకి శ్రమలు రావా, కష్టాలు రావా, లేకపోతే ఈ శరీరానికి వ్యాధులు రావా, అనారోగ్యం రాదా అంటే శ్రమలన్నీ వస్తాయి. కానీ శ్రమలను తట్టుకునే శక్తి దేవుడు మనకిస్తాడు. శ్రమలలో ఓదార్పునిస్తాడు. శ్రమలలో ఓర్పును, సహనాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని క్రైస్తవునికి శ్రమలు రావు అని చెప్పట్లేదు వాక్యము. శ్రమలు వచ్చినా వాటిని ఓర్చుకొని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కీడును సహించే జ్ఞానాన్ని ఇస్తాడు. బాధలను, కష్టాలను, కరువులను అనుభవించడానికి శక్తిని దేవుడు మనకిస్తాడు. మనో నిబ్బరతను దేవుడు మనకిస్తాడు. కాబట్టి నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించవా తండ్రి అని మాత్రం దేవుడిని బ్రతిమాలుకుంటున్నాడు. నిజమే, దేవుడు బ్రతిమాలుకున్నప్పుడు ఆయన మనం బ్రతికిస్తాడు, సజీవులుగా ఉంచుతాడు. శ్రమలను సహించేవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి అటువంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. శ్రమలు వచ్చాయని నీతి న్యాయాలతో నేను నడుస్తున్నాను, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, నాకు కష్టాలు రావు అని అనుకోవద్దు. వస్తాయి. వాటిని కూడా జయించి వాక్యంలో ఎదిగే వ్యక్తి ఎంత బలవంతుడో లోకానికి తెలుస్తుంది. అటువంటి జయాన్ని మనం పొందుకునే విధముగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను ప్రభా మా హృదయంలో పదిలము చేసుకొని నీ వాక్యముని ఇంకనూ ప్రభా ధ్యానము చేయుటకు, నీకు ఇంకనూ మేము ప్రార్థన ద్వారా దగ్గర అవ్వటానికి సహాయం చేయమని, శ్రమైన, కష్టమైన, సుఖమైన, ఆనందమైన ఏమొచ్చినా సరే మేము నీతో బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కృపను గూర్చి పాడెదా, నీ కృపను పొంది సాగెదా, కృపను గూర్చి పాడెదా.